ఈరోజు దేవుని వాగ్దానము సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనము. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. ప్రార్థన. పరిశుద్ధమైన దేవా, కృపగల తండ్రి, మీ పాదములకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవ్వా. అవును తండ్రి, మమ్మల్ని సృజించిన దినము మొదలుకొని ఈ క్షణము వరకు కూడా మా అందరి జీవితాలలో ఎన్నెన్నో గొప్ప కార్యములను చేసి ఉన్నావు తండ్రి. మేము జీవించి ఉన్నామంటే అది కేవలము మీ ఉచితమైన కృపనే తండ్రి. అంత్య దినములలో మేము ఉంటున్నాము, ఎన్నో భయంకరమైన పరిస్థితులలో జీవిస్తున్నాము. అయినప్పటికీ మమ్మల్ని అందరినీ కాచి కాపాడుతున్న తండ్రివి, మీకు వేలాది స్తోత్రములు. కాబట్టి యేసయ్య, మీరు మా అందరి జీవితాలలో చేసిన ప్రతి కార్యమును కూడా మేము మరచిపోకుండా జ్ఞాపకం ఉంచుకొని వాటిని తలంచుకుంటూ ఉండే జ్ఞానమును మాకు దయచేయండి. బలమైన విశ్వాసముతో మీ యందు భయభక్తులు కలిగి నిష్కల్మషమైన హృదయముతో పూర్ణ హృదయముతో మిమ్మల్ని సేవించే భాగ్యమును మా అందరికీ అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.